కాంగ్రెస్ సర్కార్ 5 నెలల్లో ఏమీ అభివృద్ధి చేయలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడంపై టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ చీర కట్టుకుని వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుగు, మేం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న హామీలు కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని రేవంత్ విమర్శించారు. విభజన హామీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలని కోరితే గాడిద గుడ్డు చేతిలో పెట్టిందని వ్యాఖ్యానించారు. అలాంటి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయొద్దన్నారు. ఆదిలాబాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తనదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైసీపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపినా రాలేదని దుయ్యబట్టారు. ఇక సీఎం జగన్ ఏపీని అభివృద్ధి చేయకుండా భ్రష్టు పట్టించారని, ఏపీ ప్రజలపై 13 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తారని హామీ ఇచ్చిన సీఎం జగన్ మద్యం సిండికేట్లు ఏర్పాటు చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సీఎం జగన్ ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి రాయలసీమ ప్రాజెక్టులు గాలికి వదిలేశారన్నారు. మరోవైపు తెలంగాణలో కూడా కమలం వికసిస్తుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఏపీలో చంద్రబాబును ముఖ్యమంత్రిని, కేంద్రంలో ప్రధాని మోడీని ప్రధానమంత్రి చేయండి అని పిలుపునిచ్చారు. ఇక నాకు అత్యంత సన్నిహితుడు సత్యకుమార్ను ధర్మవరంలో గెలిపించండి అని కోరారు అమిత్ షా. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి, ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, మోడీ చూసుకుంటారని హామీ ఇచ్చారు అమిత్ షా. చీర కట్టుకుని జూబ్లీహిల్స్ లో బస్ ఎక్కి టికెట్ తీసుకో, హామీలు అమలవుతున్నాయా లేదా చెప్పన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్ చేశారు. చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడిస్తున్నారు? నెలకు 2500 చూపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాల? తెలంగాణలో ఉన్న 1,67,00,000 మందికి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు నెలకు 2,500 ఏవి అని. 100 రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్ ని బొంద పెట్టేది కూడా తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేదేమో సోనియమ్మ జపం. కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తి వైఫల్యం. కేసీఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయ్యింది, కళ్యాణ లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదు, ఫ్రీ బస్ అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్ కు మహిళల ఓట్లు అడిగే హక్కు లేదు. చిల్లర మాటలు, ఉద్దేర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమీ లేదని అందరికీ తెలిసిపోయిందని కేటీఆర్ రేవంత్ కు చురకలంటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సిఐడి అధికారులు రావడంపై ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో పరిగెత్తుకుని వచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్ కు నోటీసులు ఇచ్చారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఒక చెత్త యాక్టు తీసుకొస్తే దాన్ని ప్రశ్నించినందుకు నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు. 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రమైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. మరో నెల రోజుల్లో జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోతున్న సమయంలో ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారని జగన్ను ఆనం ప్రశ్నించారు. అవ్వాతాతలకు పెన్షన్లు చంద్రబాబు వల్లనే ఆపివేశారని చెబుతున్న వైసీపీ నాయకుల మాటలు జవహర్ రెడ్డికి వినిపించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన చివరిదాకా ఉండేలా లేదని, మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ మన సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీళ్లిచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, పంట కొన్నామని తెలిపారు. తెలంగాణలో హుజురాబాద్ దళితులు ఆత్మగౌరవంతో ఉన్నారని ఉద్ఘాటించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ధర్మవరం సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం జగన్ ను కూడా ఆహ్వానించామని, కానీ ఆయన రాలేదని అమిత్ షా ఆరోపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఏమైనా ప్రభుత్వ కార్యక్రమా? దానికి ఏపీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? భారతదేశంలో ఎవరైనా అన్ని మతాలను గౌరవించాల్సిందే. ఓ మతంపై ఇష్టముంటే అది వ్యక్తిగతం వరకే పరిమితం కావాలి. కానీ అయోధ్యలో జరిగింది ప్రభుత్వ కార్యక్రమం, అధికారిక కార్యక్రమం కాదు కదా. ఇవాళ వచ్చి వాళ్లకున్న ఉద్దేశాలను బయట పెట్టుకుని
దీని ద్వారా సందేశం పంపి 4 ఓట్లు సంపాదించుకోవాలని చూస్తే అది వాళ్ళకే తిప్పి కొడుతుంది. అమిత్ షా అడిగిన దానికి ఏమైనా అర్థం ఉందా? ఫలానా దగ్గరికి ఎందుకు పోలేదంటే ఏం చెబుతామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.